మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని దమ్మాయిగూడలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు రామారావు నేతృత్వంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత మాజీ ప్రధానిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ దేశం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. రాజీవ్ గాంధీ ప్రజల మధ్య లేకున్నా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు రామారావు, శ్రీనివాసరెడ్డి, సోమేష్, సునీతారెడ్డి, రమేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ. ఈరోజు రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పూలమాల వేసి రాజీవ్ గాంధీ గారికి ఘన నివాళులర్పించడం జరిగినది. ఈ దేశం పారిశ్రామికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు తెచ్చినటువంటి సంస్కరణలేనని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఆటోమొబైల్ రంగం తీసుకుంటే భారతదేశానికి ఆ రోజు మారుతి కారుని పరిచయం చేసి ఈరోజు ఒక కారు ప్రపంచ దేశంగా తీర్చిదిద్దాడంటే అది రాజీవ్ గాంధీ. అదేవిధంగా టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఆ రోజు ఆ సాఫ్ట్వేర్ రంగాన్ని ఇండియాకు పరిచయం చేసి ఈ భారతదేశంలో లక్షల మంది ఉద్యోగాలకి, అదే భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ప్రపంచ దేశాల్లో కూడా ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత ఆ రాజీవ్ గాంధీకే చెల్లుతుందని చెప్పి మనం గర్వంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆ రోజు 21 సంవత్సరాలకి ఓటు హక్కు వినియోగించుకుంటున్న తరుణంలో 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించి మన భారతదేశంలో ఉన్నటువంటి యువతకి రాజకీయంగా ఎవరినైతే మంచిగా ఈ దేశంలో పరిపాలిస్తారో వాళ్ళని ఎన్నుకునేటటువంటి మార్గం కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు మనకి చూపించడం జరిగింది. ఈరోజు ఏ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందినా అది రాజీవ్ గాంధీ గారి పుణ్యమని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందువల్ల మేము ప్రతి సంవత్సరం కూడా రాజీవ్ గాంధీ గారి ఆశయాలని కొనసాగిస్తూ నివాళులర్పించడం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.